వీళ్ళందరూ లాస్ట్ టైం అయితే మంచిగా నైట్ అదేంటి అన్నయ్య ఏం గారులు సోరకాయ గారులు చికెన్ నాటుకోడి కూర ఇవన్నీ కట్ల పొయ్యి మీద వండినాం ఫ్రెండ్స్. మంచిగా వీడియో తీసుకున్నాం, ఫుల్ వీడియో. లాంగ్ వీడియో తీసిన తర్వాత ఏమైంది అంటే అప్పుడు కూడా ఏ పాకి ఇట్లనే పెట్టుకున్నాడు. ఇట్లా లంగతో ఒక ముద్ద అచ్చన్న పడ్డది. అయినా కొంచెం కొంచెం కాదు. అయితే ఏమైందంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఆయన ఆ వీడియో అప్లోడ్ చేసిన అనుకుని డిలీట్ చేసిండు, లేకపోతే మంచి వీడియో మిస్ అయ్యాను ఫ్రెండ్స్. అసలు ఎంత మంచిగా అందరు అమ్మ మేనత్తలు అందరు కూర్చొని వచ్చిండ్రు. అప్పుడు వదిలేక వాళ్ళందరూ మా పెద్ద మేనత్త చిన్న మేనత్త అందరిని కూర్చోబెట్టుకొని ఇట్లా మా మమ్మీ కంచుడు చుట్టూరు అందుకే నేను పక్క కూర్చోబెట్టి అనుకుంటానని మెల్లగా వచ్చి కూర్చుంటాడు ఏదో చేస్తాడు అనుకున్నా. అందరం కలిసి మంచిగా తినుకుంటా మస్తు ఎంజాయ్ చేసిన వీడియో ఎంత మంచిగా తీసుకున్నాం. మా ఆయన డిలేట్ చేసిన తర్వాత 2 రోజులు మనసులో అవ్వట్లే. ఇవాళ మా అల్లుని మా హైదరాబాద్ నుంచి వచ్చిండు మా తమ్ముడని మేమే పార్టీ ఇస్తాను ఫ్రెండ్స్. ఇవాళ ఏం ఖర్చు పెట్టిస్తలేము మా తమ్ముతో, మా అన్నయ్య నేను. పెరుగు ప్యాకెట్ నేనే తెచ్చినా, పెరుగు ప్యాకెట్ పెద్దది నన్నే ఉన్నారు, మళ్ళీ ఏం ఖర్చు పెట్టిస్తాను. మా డాడే చికెన్ తీసుకొచ్చిండు, మా డాడే రైస్ తీసుకొచ్చిండు, మా డాడే థమ్స్ అప్ తీసుకొచ్చిండు. మా తమ్ముతో మేము ఏం పెట్టిస్తలేము, మేమే పెడతాను. బిర్యానీ కలపడానికి పెరుగు ప్యాకెట్ అంటే అన్నీ తీసుకొచ్చిండు డాడీ, కానీ పెరుగు మర్చిపోయిండు. లాస్ట్ కి ఇంతో ఏదో ఒకటి తెప్పించుకోకపోతే ఎట్లా. మా అమ్మ అయితే మరి ఇంట్లో అన్నయ్యని పంపిస్తలేదు, అక్కడ మా అన్న ఇంట్లోనే ఉన్నాడు. గీడికి పోయి పెరుగు ప్యాకెట్ తెపోరు. నిజంగా వీడియోస్ ఇస్తారు కదా చిన్న కొడుక్కి అన్ని కష్టాలని, అది మాత్రం కరెక్ట్. ఏదున్నా చిన్ననే పంపుతారు. మొన్న నువ్వే పంపినవా ఒకటి, వాళ్ళ అక్కోళ్ళ ఇంటికి పోతే తమ్ముడు షాపు ఆ వీడియో కట్ల పొయ్యి మీద బిర్యానీ మస్తు టేస్టీ ఉంటుంది. అట్లా కట్ల పొయ్యి మీద ఏది వండినా మంచిగానే ఉంటది. చెప్పుడు మా తమ్ముని పేరు తినడు మేము. అట్లా కూర్చోను కనబడతారు. ఏం చేస్తాను వీళ్ళు వెనుక నుంచి ఏం చేస్తారో ముందు నుంచి ఏం చేస్తారో నైస్ పైసల్లో తెలుస్తుంది. వీడియో తీసే ప్లేస్లో ఎవరు వీళ్ళు ఏం చెప్తారు అని. అదే పరికి పనులు అయితే ఇక్కడ బెల్లంపల్లి కాడ ఇక్కడ మాకు సేపులు ఇష్టం ఉండదు, ద్రాక్షలు దానిమ్మ పండ్లు అవన్నీ వద్దు. పరికి పనులు రేగి పనులు పరికి పనులు ఇక్కడ ఉంటాయి. పోబుద్ది అవుతుంది కానీ ఇప్పుడు షాపింగ్ పోయేది ఉన్నది. లాస్ట్ వీడియో అవుతుంది అసలే చిరుతపులు తిరుగుతా సమాచారం పట్టుకున్నారా దాన్ని. ఇప్పుడు ఏం అక్కడ ఉన్నది ఇప్పుడు తిరుగుతుంది కదా తిరియాని మండలంలో పరికి పనులు మంచిగా వస్తుంటాయి చెట్టు మీద. ఇంకా అది తింటే అది హైలైట్స్ అని మొన్న వంగ తిన్నది తీయ ఉండే. ఒక్కడే పోయినవారా మరి చెట్ల మైండ్ మీద పోతా అంటే తిన్నా. చెట్ల కాడికి పోయినా ఒక్కనే. రోడ్ పక్కకే ఉంది, రోడ్ పక్కకే ఉన్నాయి, అన్ని రోడ్ పక్కకే ఉన్నాయి, లోపల అవసరం లేదు. కలిసి సాయి గారిని విలువ అందరం కలిసి పోదాం. డ్యూటీ పోయింది. అయ్యో డ్యూటీ పోతాడు. ఎవరైనా ఉంటే మంచి ఉండవు నలుగురు అట్లా. మనం నలుగురేమో ఉన్నాం. పోదాం మరి షాపింగ్ పోదాం ఒకసారి బట్టి అట్లా పోయి. ఆసారి కూడా మనం షాపింగ్ పోయేటప్పుడే పోయాం. మనం షాపింగ్ పోయేటప్పుడు నరిసన్నే ఉండే. కట్ట నరిసన్న మీద పడేది పైన తీసుకుంటాయి. అవునవును జస్ట్ మిస్ అయింది. కానీ చెట్టు నిజంగా ఉన్నాయా పరీక్షలు ఉన్నాయి. డిసెంబర్ పోదాం పై తొందరగా పోయి మీద చిన్న పిల్లలు లేదు. అక్కడ ఎలుగు బంట్లు ఉంటాయి, చిరుత పుల్లలు ఉంటాయి అని మేము భయపడితే, కానీ రామ నేనైతే అంత ముందు తీసుకుపోయిండు. దివ్విని నన్ను ఆ జంగల్ మొత్తం నింపిండు. ఇక మమ్మల్ని వదిలిపెట్టిండు. అది జంగట్లేగా పోయిండు. ఇక కట్ట పట్టుకుని ఎక్కడి నుంచో వెళ్తాడు. రామని అసలు షేర్ అనుకున్నాడు అని డాడీ ఈయన తర్వాత మళ్ళీ డాడీ గీరే లేదు.
కానీ పోవాలి గిటికే కూడా సమ్మక్క సారక్క గద్దలకి కూడా మస్తున్నాయి చెట్లు కానీ మనం పోలేదా కానీ భయం అవుతుంది అక్కడ. మంచి పిక్నిక్ స్పాట్ సార్ గుట్టలు అదంతా వీడియో తీయచ్చే ఆ చెట్లు అది పోవచ్చు కదా మంచిగా పిక్నిక్. కార్ పట్టుకుని డైరెక్ట్ అడిగే పోవచ్చు ఇదంతా ఆన్లైన్ టైం అవుతుంది ఈ ఇంట్లో మనమే ముందు పడేటోళ్ళం, మన ఇంట్లో పడ్డోళ్ళు అందరూ కెమెరా ముందుకు వచ్చి ఎట్లా చేస్తాడు ఏంటనే కెమెరా పోయి బలం ఇట్లా చెప్తాడు. నైస్ చూపెట్టు మంచిగా ఉంటాయి. ఇట్లా కొంచెం ముక్కలు ఫ్రై కావాలి, దమ్ బిర్యానీ. కానీ డాడీ పంపితే ఇట్లా అంతే చెస్ట్ పీస్లే తీసుకొస్తాడు, లెగ్ పీస్లు ఎక్కువ తీసుకురాలి. లెగ్ పీసులు తక్కువ ఉన్నాయి. తక్కువ నేను డాడీ ఫోన్ కూడా చెప్పిన ఎన్ని ఉన్నాయి? 2 3 ఉన్నాయి కదా. అంతే అది నీకే అవుతుంది పొద్దు. అన్నయ్య మొత్తం చెస్ట్ పీస్లే తీసుకొచ్చిండు డాడీ. నేను అందుకే నేను ఓన్ అంటే నేను ఫోన్ చేస్తే అయిపోద్ది అక్కడ పని అవుతుంది అన్నదా. ఫోన్ చేయలే. డాడీకి ఎంత చెప్పినా డాడీ మెత్తడి ముక్కలు తింటారా నా బొక్కలు తింటారా అంటాడు. మా పొగ అయితే ఘోరంగా వస్తాను. అట్లా కొంచెం వంట బాగా కష్టం. నేను వస్తాను వంటది. అది తెచ్చిన అట్లా పరిపాలనకు పోతే మాత్రం అక్కడ చూడు రిషి తీయాలి కానీ నైస్ ఎంత తిస్తుంది. వీడియోనా వండదా అండి దాంట్లో ఎందాక మండి ఇవాళేంటి ఇవాళ లైట్ కపుల్స్ డే. పార్ట్నర్స్ డే. లైఫ్ పార్ట్నర్స్ డే. అందుకే దాన్ని ఎట్లా సెలబ్రేషన్ చేసుకుందామని రామయ్య వదిన కొంచెం పొద్దుట డిస్కషన్ Discussion పెట్టుకున్నాం. చేసుకున్నాం. అంటే కేక్ కట్ చేసుకుందాం. మా వదిననేమో వాళ్ళ పుట్టింట్లో చేసుకుంటా అని చెప్పేసి ఆమె అత్తారింటి కాడ వేసుకుంటారు ఎక్కడైనా సెలబ్రేషన్స్ పుట్టింటి కాడ వేసుకుంటారా. మా వదిన బర్త్డే ఇవాళ అంటే కేక్ కాదు, వదిన ఏమనుకున్నా అంటే అలా వదిన బర్త్డే ఇవాళ అంటే ఒకటే కేక్ తెచ్చుకోవాలి. మా అన్నయ్య కూడా ఎల్లు అని అన్నాడు మా వదినని. ఇక మా వదినని ఇష్టం లేకుండా ఇక మేమందరం వచ్చినాం కదా అని చెప్పేసి ఏదైనా ఆడబిడ్డలతో మరిది వాళ్ళతోనే ఉంటుంది. మేము లేకపోతే వెళ్ళేది ఇవాళ. అవుతావేంటి చెప్పు. లేకపోతే డాడీ బెడ్లలో అనుకునేది దాన్ని వీళ్ళు వేస్ట్ కాదు. అసలు తెల్లలు ఏమైనా ఎడతాడు. ఇది ఏం పెట్టుడు ఏదో వీడియోల గురించి బాగానే మాట్లాడుకుంటారు. వీడియో ఒకటే పేరు నా నిజంగా నీ పేరు తక్కువ మంది గుర్తుకొస్తుంది రమేష్ రమ్య అని. అంటే వెంటనే కొట్టేస్తాం కదా. అవును కాదు రామయ్య ఇన్స్టాలో పేరు వాయే, యూట్యూబ్ లో వాయే. ఇంకొన్ని రోజులు అయితే ఆస్తి పేపర్ల మీద కూడా పోయి రుద్రాక్ష గాడొచ్చి నీ పేరు ఎందుకు నాన్న. ఈ అధిరథ్ రుద్రాంశ ఎందుకు ఏడుతాడు? ఏడు వల్ల ఏడుతాడు కదా. ఇంట్లో వాయిస్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏది లేదు. నైస్ చూపిస్తాను వాదా అంటే ఇలా చికెన్ బిర్యానీ మస్తు ఉంటుంది. ఎందుకంటే మంట నేనే పెడతాను. మంట పెడతాను నేను మంట పెట్టినా అంటే ఇట్లా వాసన చూసుకుంటామంది ఉప్పు కారం అంటే సరిపోయిందా లేదో చెప్తారు. అసలు అది కూడా గ్రేటే కదా రా. వాసన చూసి కరెక్ట్ చెప్తారు తెలుసు. ఒక్కొక్కరు అయితే ఇట్లా వాసన ఎత్తానే ఉప్పు తక్కువ ఉన్నది అట్లా ఉప్పు వేయండి అని. మమ్మీ కూడా మన చేపల కూర వండుతా అంటే వాసన చూసింది ఉప్పు తక్కువ ఉన్నది అని అన్నది. ఏ గావు వాసన చూసి ఎట్లా చెప్తాను అని అన్నా. కానీ చూసే వరకు ఉప్పు బరబ్బర్ తక్కువ ఉంది. నాకైతే కళ్ళకి వెళ్ళి కానీ మంచి ఇట్లా గ్రేవీ వచ్చింది చూసినావారా. మంట కరెక్ట్ సరిపోయింది. మన పొయ్యి మీద అట్లా రాదు మధ్యలో చూసినావు ఎంత గ్రేవీ వచ్చింది. ఇంట్లో పెట్టిన ఫోటో సింగిల్ ఫోటో